హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతి స్ట్రీట్ వ్యూ ఉన్నది కదా, టోటల్ స్ట్రీట్ వ్యూ చూద్దాం. ఎక్కడెక్కడ నుండి మనం తిరుగుతాం, ఏ ఏరియాస్ అనేవి కవర్ చేస్తాం మనం. కొండపైకి వచ్చిన తర్వాత మనకు యాత్ర సదన్, ఇది మనకు రూమ్లు కనుక లేకపోతే లాకర్స్ రూమ్ అని చెప్పి కూడా అంటారు. డైరెక్ట్ బస్ స్టాండ్కి దగ్గరనే ఉంటుంది. మీదికి వచ్చే మనం జీప్లలో వచ్చినా సరే ఇక్కడనే దించుతారు, దీని దగ్గరనే. అండ్ బస్సులలో వచ్చినా సరే దీని దగ్గరనే దించుతారు. మన ఆధార్ కార్డ్ ఇచ్చింది, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చింది అని అంటే మనకు ఒక లాకర్ తాళం ఇస్తారు. ఆ లాకర్ లోపల ఇట్లా ఉంటుంది. మనకు వాష్రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మన సామాన్ లాకర్లో వారేసుకోవాలి, తాళం చేతిలో పట్టుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. వచ్చిన తర్వాత హాయిగా మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. నియర్లీ 2 days కనుక్కుంటా ఒక లాకర్. ఛార్జింగ్ పోర్ట్ల కోసం మాత్రం కొంచెం తంటాలు ఉంటాయి, ఇక అడ్జస్ట్ కాక తప్పదు. మనం సపరేట్ రూమ్ తీసుకున్న రేంజ్లో ఉంటుంది కదా. ఇక ఇది వచ్చేసి యాత్రి సదన్ దాటి కొంచెం ముంగటికి వచ్చింది అంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా. ఆ సిఆర్ఓ ఆఫీస్కి నెక్స్ట్ సైడ్ ఉన్న రోడ్ వ్యూ. మనకు ఇక దర్శనానికి వెళ్ళాలన్నా సరే ఇటుండెళ్ళే కొంచెం ముంగటికి ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ లాస్ట్లో మనకు అన్నమాచారి ఉంది, విగ్రహం వస్తుంది. సో అక్కడికి పోయి నిలబడ్డది అని అంటే మనకు ప్రైవేట్ ట్యాక్సీలు ఉంటాయి, ప్లస్ శ్రీవారి ధర్మ రథాలు కూడా ఉంటాయి. ఇక సిఆర్ఓ ఆఫీస్. ఇక మన పాదయాత్ర ముంగటికి వెళ్తే కొంచెం ముంగటికి ఏంటంటే ఒకటి ఫోటో షూట్ వస్తుంది, వెంకటేశ్వర స్వామిది. మన షార్ట్స్లో ఆల్రెడీ పెట్టేశారు. సో స్వామివారిది కనిపిస్తూ ఉంటుంది అక్కడ, మనకు కనిపిస్తుంది చూసారా, అదే. సో ఇది నందవనం, సునంద భవనం అని చెప్పారు అంటారు. అక్కడనే ఈ రూమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి సబ్వే, మనకు బుక్ కాంప్లెక్స్ అని చెప్పి ఉంటుంది, అదే ఇంజనీరింగ్ది వింగ్. సో అక్కడ ఈ ముగ్గులు అవి పంపుతూ ఉంటారు. ఇక మన చిన్నోడు ఊరుకుంటాడా, చెల్లి కదా పోయింది, వంటి కదా కొన్నది. కానీ పర్లేదు, భలే చెప్తా ఉన్నారు. అందులో వంటిని నింపుతుంది అక్కయ్య, రౌండ్గా తిప్పుతా ఉంటే డిజైన్ ప్యాటర్న్ అని అర్థం ఉంది. కనిపిస్తుంది కానీ చేసేటోళ్ళకే దొరుకుతుంది. మనం ముగ్గులు ఎత్తామా చెప్తామా, వాడు చూసిందంటే పట్టు పట్టిండు గతం కొన్నాడు. ఆ ముగ్గుల ప్యాకెట్ దగ్గరికి వెళ్ళి వచ్చింది అంటే బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్. డైరెక్ట్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది, పిల్లలకు కావాల్సింది, పెద్దలకు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ నుండి కొంచెం సైడ్కి రాగానే మళ్ళీ మనకి ఇదే రోడ్డు వే అనేది వస్తుంది, కంటిన్యూషన్. ఇక్కడికి వెళ్ళి మనం కొంచెం ముంగటికి పోతే ఓల్డ్ లగేజ్, ఇంతకుముందు చూసాం కదా షాపింగ్ అనేది, మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మనం పోయే వే వచ్చేసి వెంగమాంబ సెంటర్ సైడ్ ఆపోజిట్ లో బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి ఉంటుంది కదా. సో అక్కడికి ఇదంతా వచ్చేసి ఇది అర్చకులకు తీసుకునే బిల్డింగ్. ఈ వైట్ పెయింట్ ఎందుకు వేసిన ఎందుకంటే సమ్మర్లో ఇక్కడ వైట్ దాని మీద నడిస్తే ఎక్కువ టెంపరేచర్ అనేది ఉండదు. అదే మనం పక్క పొంటి నడవాలని కార్లు తట్టుకోలేదు, అది విశాలంగా ఉన్నది. మనం నిన్న అక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటే ఆయనకి బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి టెంపుల్ ఉంటుంది మనకు. సో చాలా వరకు మనము ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే డిఫరెంట్ ఏరియాలో కొన్ని స్వామివారికి దీపాలు ఉంటాయి చూసారా, దీపము ముంగట వెలుగుతూ ఉంటుంది.
స్వామివారి నామాలు దీపాలు వెలుగుతుంటుంది. ఇగో ఇక్కడికి వెళ్ళి ఆ సైడ్కు వాళ్ళందరూ కూడా ఆ దీపాలలోనే నూనెలు వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి మన ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి ఇక్కడ పేరు. ప్లేట్ మీద కూడా సేమ్ అదే ఉన్నది. ఇక్కడ ఇక ఆయన గారిని దర్శనం చేసుకొని మనం ఇక మన మొక్కుల కోసం వెళ్ళాలి. చూసారు కదా స్వామివారి నామాలు, శంకు చక్రాలు. ఇక్కడ మొత్తము దీపాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దీపాలు కొని పెడతా ఉంటారు. ఇంకొంతమంది హారతి, కర్పూర పిల్లలు, పెద్ద పెద్ద హారతి పెడుతూ ఉంటాయి. కానీ ఏం చల్లగా ఉన్నది, లిటరలీ మొత్తం ఏదో ఫ్రిడ్జ్ లేకపోతే ఎయిర్ కండిషన్లో పెట్టినట్టున్నది వెదర్ అంతా కూడా. స్వామి ఏడుకొండల స్వామి అంత ఒక కళ లెక్క తిరుగుతూ ఉంటుంది అక్కడ తిరుగుతూ ఉంటే. ఏది ఏమైనా ఏది ఎట్లున్నా సరే ఆ కొన్ని క్షణాలు స్వామివారిని చూస్తే మాత్రం మనకు ఈ ప్రపంచం ఇదంతా కూడా మర్చిపోతాం. ఇది టీటీడీ నాద నీరాజనం అని చెప్పి మనకు టీవీలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇక మ్యూజిషియన్స్ మ్యూజిక్ కొట్టుకుంటా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మనకి ఇంకో టచ్ లేదు కానీ వినేవాళ్ళు మాత్రం చాలా వరకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడనే షూట్ చేస్తూ ఉంటారు. అండ్ నైట్ టైము ఆ ప్రోగ్రామ్స్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ రెస్ట్ తీసుకునేటోళ్ళు. మనకు తిరుమలలో ఈ ప్లేస్ అనేది ఉండదు. నువ్వు ఎక్కడైనా సరే ఈజీగా ఎంత పెద్దోళ్ళైనా సరే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, పడుకుంటారు డైరెక్ట్. ఇక్కడ మనకు కోనేరు ఉన్నది కదా, సో ఈ కోనేరు మనము కోనేరు సైడ్ వెళ్ళాలి, ఈ కోనేరులో స్నానం చేయాలని చెప్పి చాలా ఉన్నది. కానీ ఈసారి లగేజ్ పట్టుకొని రాలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కోనేరుకి పోవాల్సిందే. అందుకనే ఈసారి స్వామివారి తిరుమాడ వీధులు మొక్కుకుంటా కోనేరుకి అసలు దారి ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి స్టార్ట్ అయినాం. సో మనకు వరాహస్వామి ఉన్నారు కదా, వరాహస్వామి వారి వెనుక పక్కకు ఒక గేట్ ఉన్నది. అంటే డైరెక్ట్ అవుట్ సైడ్ నుండి ఆ గేట్ నుండి మనం ముంగటికి ఏంటి అంటే కోనేరులోకి వెళ్ళొచ్చు. వాటర్ అయితే ముత్యాలు లెక్కున్నాయి. సో స్థల పురాణాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వరాహస్వామిది దర్శనం చేసుకోవాలి. కానీ ఏం చెప్తాం, మనకు స్వామి స్వామి అని అనుకుంటా ఉరుకుతూ ఉంటాం కాబట్టి ఫస్టే ఆ ఏడుకొండల ఇంకన్న దర్శనం అయింది. ఆ తర్వాత ఇక వచ్చి వరాహస్వామికి సారీ చెప్పేసి మన కోరికల చిట్టాను కూడా స్వామివారికి అప్పచెప్పినాం. ఆ స్వామి కొంచెం ఎత్తుకొని ఒక్క గట్టు దాటితే ఆ ఏడుకొండలు మళ్ళీ నడిచెక్కాలి, మళ్ళీ అదంతా అందరికీ చూపించాలి. ఆ ఏడుకొండలు ఎక్కన్నదే అందరికీ ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇది స్వామివారికి నైవేద్యం. ఆహా ఈ నీళ్ళు உங்களின் உணவுகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள்.
Guys, please do like, share and subscribe. Your SV Ilaka Vlogs. Attention.